శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. సూర్య జయంతి నాడు మాఘమాసంలో శుక్లపక్షంలో భానువారం సప్తమి తిథిని ఆశ్రయించి అనురాధ నక్షత్రములో జన్మించాడాయన. అనురాధ నక్షత్రం అని తీసుకోవాలి. ఎందుకంటే ప్రామాణికంగా ఎక్కువగా అనురాధ తిరుమల దేవస్థానం కూడా అనురాధే వాడతారు. కొంతమంది అశ్విని అని కూడా అంటూ ఉంటారు. కానీ సూర్యుడికి అనుసంధానం చేస్తూ వేదమే అనురాధ నక్షత్రానికి మిత్రుడు, అధిష్టాన దేవతగా చెప్పబడింది. ఈ అనురాధ నక్షత్రము అని చెప్పడానికి వేదమే ప్రమాణం. ఈ ప్రమాణం ఎలా చెప్పబడిందంటే నక్షత్రేష్టిలో అనురాధ హృద్యాస్మ హవ్యై నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అని చెప్తుంది. అంటే మిత్రుడు దేవుడు. అంటే మిత్రుడు అంటే ద్వాదశాదిత్యుల్లో ఈ యొక్క సూర్యుడికి ఉన్నటువంటి పేరు మిత్ర. మొట్టమొదటి నామం కూడా. మిత్రర్వి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః అంటాం కదా! అందుకని దీనికి ప్రమాణం అనమాట. అశ్విని నక్షత్రం అని చెప్పి ఇతిహాసాలు, పురాణాల్లో కూడా ఉన్నది. కాబట్టి అనురాధనే ప్రాశస్త్యంగా చెప్పబడినది. అనురాధ నక్షత్రంలో ఈ యొక్క సూర్యులు వారు జన్మించారు. అందుకే సూర్య జయంతి కూడా ఆ రోజే. రథ సప్తమి అంటాం. చక్కగా రథం ముగ్గు వేస్తారు. అందరూ కూడా పరమాన్నం వండుతూ ఉంటారు. ఆ రోజున జిల్లేడు ఆకులు 7 జిల్లేడు ఆకులు తీసుకొని రేగుపండుతో పాటు మన శరీరం మూర్ధన్య స్థానం, బాహువులు, కాళ్ళు మీద పెట్టుకొని ఈ శ్లోకం చెప్పాలి. యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి అని చెప్పి ఈ శ్లోకం చెప్పుకొని మనం స్నపనాదులు గావించుకోవాలి, స్నానం చేసుకోవాలి. తద్వారా అర్కపత్రం అంటారు జిల్లేడాకుని. అర్కపత్రం, అర్క అంటే ఎవరు మళ్ళీ? సూర్యుడే. సూర్యుడికి అర్క అనే పేరుంది కదా! కాబట్టి ఆ సూర్యరశ్మి ప్రభావం చేతన ఆ ఓషధి గుణాలు కలిగినటువంటి ఆ ఆకుని శరీరంలో నుదురు మీద బ్రహ్మరంధ్రం యందు పెట్టుకోవడం ద్వారా దానికి ఈ సూర్యశక్తి అలాగే చూడండి ఆ అర్కపత్రానికి పైన ఒక పొరలా ఉంటుంది. ఏ ఆకుకి అన్ని ఆకులకి అలా ఉండదు. ఒక బూడిదలా కూడా పొర కడుతుంది. అదే విశేషమైనటువంటి సూర్య తేజం వల్ల బయటికి విడుదలైనటువంటి ఔషధీ గుణాలు. అవి శరీరాన్ని తాకి సూర్యరశ్మి ప్రభావం చేతన ఈ శరీరంలో ఉన్నటువంటి తన్మే శోకంచ రోగంచ మన దుఃఖాలు, రోగాలన్నీ కూడా ఈ యొక్క సప్తమి స్నానం వల్ల విడవబడతాయి, ప్రక్షాళింపబడతాయి అని మనం దాని యొక్క అర్థం తెలుసుకొని చేస్తే మంచిది. ఈ శ్లోకం చదువుకుంటూ స్నానం చెయ్యాలి. అర్కపత్రం అంటే సాక్షాత్తుగా సూర్యుడికి చాలా ప్రీతికరమైనటువంటి ఆకు. సూర్యుడే